श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। हरि ओं तत्सत्। మహాభారతం, దానికి మరొక పేరు పంచమ వేదం, దానికి మరొక పేరు జయం. వ్యాస భగవాన్ వారు ఇచ్చినటువంటి ఒరిజినల్ నేము జయం. ఇప్పుడు చదివిన ఆ శ్లోకంలో జయం ఉదీరయేత్. ప్రపంచంలో అతి పెద్ద పుస్తకం, 1,00,000 శ్లోకంతోటి కూడినటువంటిది మహాభారతం. కొంచెం ఇంట్రడక్షన్, మనం దాంట్లో నుంచి ఏం వినబోతున్నాం, అది ఎక్కడొస్తుంది, ఎవరికి చెప్పారు, ఎందుకంటే అదొక పెద్ద సముద్రం. చాలా పర్వాలు ఉన్నాయి, 18 పర్వాలు, ఉపపర్వాలు, అధ్యాయాలు, క్యారెక్టర్లు. సహజంగా పెద్దలు ఏం చెప్తారంటే, భారతంలోనే రాసున్నది శ్లోకం, ఏది భారతంలో లేదో అది ప్రపంచంలో ఉండదు, ఏది ప్రపంచంలో ఉందో అవన్నీ భారతంలో ఉంటాయి. ఏ యుగంలో అయినా సరే రకరకాలైనటువంటి మనుషులు, రకరకాలైనటువంటి క్యారెక్టర్లు ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు సృష్టిలో. అందువలన అది అన్ని కాలాలలో అందరికీ అన్ని చోట్ల ఉపయోగపడేటువంటిది. మన శాస్త్రమే ఇట్లాంటిది. ఎలాంటిది? అన్ని కాలాలలో అందరికీ అన్ని చోట్ల. దాన్ని అందుకని యూనివర్సల్ ధర్మం అంటాం. మహాభారతానికి ఇంకొక చిన్న పేరు వేరే చెప్పాలంటే, ఏం చిన్న పేరు అంటున్నానంటే, 2 అక్షరాలు ఉంటాయి. జయంలో కూడా 2 అక్షరాలు ఉన్నాయి. పంచమ వేదం అన్న 2 అక్షరాలే ఉన్నాయి. ధర్మశాస్త్రం అని చెప్పచ్చు మహాభారతాన్ని. అంటే ఇంక దాంట్లో అప్పుడు మరి వేరే భక్తి జ్ఞానం లేదండి అంటే, ఉంది. అన్ని పురాణాల్లో కర్మ గురించి ఉంది, భక్తి గురించి ఉంది, జ్ఞానం గురించి కూడా ఉంది. కానీ పైన చూస్తే ఆ కథలు, క్యారెక్టర్లు, అనేక యుగాల్లో జరిగిన స్టోరీలు, దేవతలకి వీళ్ళకి మధ్య ఇవన్నీ మనకు అవే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ లోతుగా వెళ్ళి చూస్తే అన్ని చోట్ల అందరూ ఆ లోతుగా ఉన్న విషయాలని చెప్పలేరు. దానికి కొంచెం మంది సత్సంగం, శ్రవణం అలవాటు ఉన్న వాళ్ళకి చెప్పాలి. చాలామంది ఉన్న పబ్లిక్లో దాంట్లో ఉన్నటువంటి గూఢమైన విషయాలు చెప్తే అవి అందవు, అర్థం కావు, తప్పుగా అర్థం చేసుకుంటారు. అందువలన మనం ఇక్కడ అట్లాంటి ఆ మహాభారతంలో నుంచి, మహాభారతంలో 5 రత్నాలు ఉన్నాయిట. ఏంటంటే అంత పెద్ద సముద్రం, 5 రత్నాలేనా? చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన రత్నాలు 5. వాటిల్లో మొదటిది శ్రీమద్ భగవద్గీత. అది భగవంతుడు అర్జునుడికి బోధించాడు, దాని ద్వారా మనందరికీ బోధించినట్లే. రెండోది విదుర నీతి శాస్త్రం, న్యాయశాస్త్రం. రాజులు, ప్రజలు ఎట్లా పరిపాలించాలి, జనం ఎట్లా జీవించాలి, ఈ విషయాలన్నీ విదుర నీతి. అలాగే మూడోది విష్ణు సహస్రనామం, మరొక రత్నం. అది అందరికీ మీకు తెలుసు. ఇవన్నీ విన్నవే, చెవుల్లో పడ్డవే. నాలుగోది
సనత్సుజాతీయం, ధృతరాష్ట్రుడికి సనత్కుమారుల వారు బోధించినటువంటి అత్యంత లోతైన వేదాంత విషయం. దాంట్లో ఏమిటంటే మరణం అనేటువంటిది లేదు, ద డెత్ ఈజ్ ఇంపాసిబుల్. అది చక్కగా ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. చివరిగా 5వది ఈ యక్ష ప్రశ్న. యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. ఇది కూడా చాలా 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 బాగుంటుంది. దీంట్లో 124 ప్రశ్నలు ఉన్నాయి. మనకు మొత్తం 7 గంటల సమయమే 7 రోజుల్లో. ఎన్ని ప్రశ్నలని మనం చూడగలుగుతామో అన్నీ చూద్దాం. కొన్ని విన్నా కూడా సరిగ్గా విని అర్థం చేసుకుంటే చాలు కదా. ఈ ప్రశ్నలను చూసేటప్పుడు ఇక్కడ కొన్ని చూస్తే చాలా జనరల్ నాలెడ్జ్ లాగా ఉన్నది, అడుగుతుంటే పిల్లలకు అడిగినట్లుగా అనిపిస్తుంది. కొన్నేమో అర్థం కాదు అసలు, ఏంటి ఈ ప్రశ్న ఏంటి, ఈ ప్రశ్నకి ఏంటి ఇట్లాంటి సమాధానం ఇచ్చాడు. మనంగా చదివితే అర్థమే కాదు, ఏ భాషలో చదివినా అర్థం కాదు, గురువు గారు బోధిస్తే తప్ప. అప్పుడు దీంట్లో అన్ని రకాల ప్రశ్నలు, కుటుంబ, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, భౌతిక, ప్రకృతి అన్ని రకాలుగా కలిసి వస్తాయి. దీన్ని మరొక విధంగా మీకు చెప్పాలంటే వేదాంతంలో చెప్పే మాటలు అప్పుడప్పుడు ఎగుస్తాను, ఎందుకంటే మీరందరూ వేదాంతం వింటూ అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి. దీంట్లోనూ వేదాంతం ఉంది. ఏమిటంటే జీవుడి గురించి, జగత్తును గురించి, ఈశ్వరుడి గురించి. సహజంగా ఈ 3 మాట్లాడుతున్నామంటే 4వది బ్రహ్మను వస్తాడుగా, మూలం వచ్చేస్తుంది కదా. ఇవన్నీ కలిసి ఉన్నాయి లోపల, కానీ మనకు అది అర్థం కాదు. దాన్ని సూత్రం ఎట్లయితే మనకు అర్థం కాదో ఫార్ములాని విడదీయాలి కదా, ఆ విధంగా. అదే విధంగా మరొకటి ఏంటంటే ఈ ప్రశ్నలన్నింటినీ మనం చూసేటప్పుడు 3 దృష్టికోణాల్లో చూస్తాం. ఏమిటంటే అవి స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి, కారణ దృష్టి. ఈ పదాలందరికీ ఫెమిలియరే. గ్రాస్, సటిల్ అండ్ కాజల్. సో 3 రకాలుగా. లేక దీన్ని మరొక విధంగా చెప్తే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, అలా ఉన్నాయి ప్రశ్నలు ఇక్కడ చక్కగా. కానీ అడిగిన తీరు, అడిగిన సందర్భం, ఆ చెప్పిన విధానం ఎంతో బుద్ధి ఉండి శాస్త్ర ధర్మ విషయాలన్నీ తెలుసున్నవాడు తప్ప, మన ధర్మపుత్రుడు తప్ప ఎవరు బదులు చెప్పలేడు దానికి. ఆ యక్షుడు అడిగినటువంటి ఈ ప్రశ్నలకు ధర్మపుత్రుడు, ధర్మరాజు సమాధానం చెప్తాడు దీంట్లో. సో ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనం, ఇది భారతంలో ఎక్కడొస్తుంది అంటే 3వ పర్వం అరణ్య పర్వం లేక వనపర్వం అంటాం. 3వది అరణ్యము లేక వనపర్వం. ఒక్కొక్క పర్వంలో అనేక ఉపపర్వాలు ఉంటాయి. సరే, వీళ్ళు వనవాసం చేస్తున్నారు. ఒక చోటు ఉంటే వాళ్ళు దుర్యోధనుడు వాళ్ళు గుర్తుపట్టేస్తారు. వాడు ఏదో ఒక విధంగా ఏదైనా మళ్ళీ వీళ్ళకి హాని చేయటానికి ప్రయత్నిస్తాడు, చేస్తూ ఉంటాడు అట్లా. వీళ్ళు కూడా ఒక చోటే ఉండి ఈ ఊరు బాగుంది అని చెప్పి గ్రామంలో అట్లా ఉండకూడదు, ఊరు బయట ఉండాలి, లేక అడవులు అట్లా తిరుగుతుండాలి. అది నియమం, వనవాస నియమం. రాముడు కూడా రామాయణంలో గుహుడు అన్నాడు, నా ఊరిలో ఉండు నువ్వు, నా చిన్న ఊరు ఏదైనా ఇదంతా నీదే కదా అంటే, అలా కాదు, నేను ఇచ్చిన మాట. గుహుడు గుహుడు తెచ్చాడు కొంచెం ఆహారం, రాముడు వస్తున్నాడని, ఏమి తాకలే, నేను తినకూడదు, ఏ నగరానికి వెళ్ళకూడదు, ఏ పట్టణం లోపలికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, వనవాసం అయ్యేంత వరకు. అందుకనే సుగ్రీవుడు
ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆ రాజ్యం వచ్చిన తర్వాత కూడా అక్కడే కొండ మీద ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆ అరణ్య పర్వంలో వీళ్ళు కామ్యక వనము నుండి ద్వైత వనమునకు ఇట్లా మారుతుంటారు. రకరకాల వనాలు పేర్లన్నీ ఇవ్వబడ్డాయి భారతంలో. టోటల్ డెమోగ్రఫీ, జియోగ్రఫీ ఏమంటారు అదంతా చూడాలంటే మన భారతంలోనే అన్ని వివరాలు ఉంటాయి. ప్రపంచం మొత్తం గ్లోబ్ వివరాలన్నీ ఉంటాయి. అంత గొప్ప పనిని చేసి వ్యాసుల వారు మనకు అందించారు. దాన్ని మనం వినాలి, వింటూనే ఉండాలి, వినిపించాలి. ఏదో చిన్నప్పుడు కొంచెం కొంచెం అందరికీ తెలుసు, పిల్లలకు కూడా అప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలు కథలు చెప్పారు. ఆ తర్వాత అసలు దాంట్లో నుంచి వాడికి చెప్తూనే ఉండాలి 18 ఏళ్ళ వరకు. 18 ఏళ్ళ వరకు ఎవరండి వింటారు? వినరు. వాడికి వేరే విధంగా చిన్నప్పుడు చెప్పినట్లుగా అప్పుడు చెప్పం కదా. కానీ దీంట్లో నాకు వాల్యూస్ ఉన్నాయి. ఆ ధర్మం వాల్యూస్ నేను జీవితంలో అనుసరిస్తూ ఉండాలంటే మనిషికి శక్తి కావాలి. సరే, అవన్నీ వస్తాయి ఇక్కడ ప్రశ్నల్లోనే. ఇప్పుడు కథ ఎక్కడ జరిగింది ఏమిటంటే, ఈ వనంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ ఊరు బయటనే, ఆ వనంలోనే. మేబీ అతడు వానప్రస్థ ఆశ్రమానికి వచ్చాడో ఏమో. అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నిని ప్రతిరోజు తాను సృష్టించాలి. నిజంగా అగ్నిహోత్రం చేసేవాళ్ళు సరి అయినటువంటి యజ్ఞయాగాలు చేసి మదనం చేస్తారు కదా, అగ్ని మథనం చేసి అగ్నిని పుట్టిస్తారు. దానికి అరణి అని ఒక చెక్క, 2 పైన కప్పు ఉపనిషత్తులుగా ఉత్తరారణి, అధారణి, ఓంకారం ఇవన్నీ వచ్చిన ఉపనిషత్తుల భాషలని. అప్పుడు ఇట్లా ఆయన చేస్తుంటాడు. అది చేసిన తర్వాత వాటన్నిటిని కలిసి ఒక గుడ్డలో కట్టి అతడు ఒక గుడిసె దగ్గర అక్కడ తగిలిస్తాడు. ఇలా పెట్టున్నప్పుడు ఒకరోజు ఒక జింక వచ్చింది. ఆ జింక అటు ఇటు తిరుగుతున్నది. ఈ జింకకి ఎప్పుడు కూడా ఈ కొమ్ములు దాని దగ్గర కొంచెం తల దగ్గర జిల పుడుతుంటుంది. అది అప్పుడప్పుడు ఇట్లా గీసుకుంటుంటుంది ఎక్కడైనా చెట్లకు కానీ, లేకపోతే ఒక జింక ఇంకో జింక కానీ ఇట్లా అనుకుంటుంటాయి. ఇది అట్లా అట్లా తిరుగుతూ అక్కడ వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ గుడిసె అక్కడ వేలాడదీసి గుడ్డలో కట్టినటువంటి దాని కొమ్ములో చిక్కుకొని అది దానికి విదిలిస్తే రాలేదు. అది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లా అని శబ్దం రాగానే ఆ బ్రాహ్మణుడు గుడిసెలో నుంచి బయటకు వచ్చాడు. వచ్చి చూస్తే అది భయపడిపోయి పరిగెట్టడం మొదలుపెట్టింది. అది పరిగెడుతున్నది, బ్రాహ్మణుడు పరిగెడుతున్నాడు. అది పరిగెడుతున్నది, వెనకబడుతున్నాడు. దాంతో పరిగెత్తగలడా? అది అట్లా వెళ్ళిపోతుంటే ఇతను మధ్యలో ఈ పాండవులు 5 ద్రౌపదితో సహా సంచరిస్తున్నది కనపడి, ఎందుకో పరిగెడుతున్నాడు బ్రాహ్మణుడు. అందుకని పాండవులు ఆగారు. ఆగి ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నారు చెప్పాడు. అది నాకు కొంచెం తెచ్చిపెట్టాలి. ఈ అరణి అది ఎక్కడికి వెళ్ళిందో తేవటం కష్టం కదా. అడవిలో అది పరిగెట్టిపోతే ఎవరు ఎతికి తెస్తారు? మరొకటి పెట్టుకోకూడదా అంటే, ఈ అరణి కప్పుల్ని తయారు చేసేది సాధారణంగా ఏదో ఒక చెక్క పెట్టి టీకు పెట్టి చేయకూడదు. అవన్నీ బృహదారణ్యకోపనిషత్తులు వివరంగా చెప్పబడ్డాయి. దానికి ఒక పర్టికులర్ చెట్టు ఉంది, దానిలోంచి తీయాలి. అది అంత పవిత్రంగా అట్టు ఉంటుంది. అది తయారు చేసి మళ్ళీ తెచ్చే లోపల ఇతడు రేపు అగ్నిహోత్రం చేయడుగా. ఇతడు చాలా నియమంగా చేసేవాడు. అందువలన ఇతడి తాపత్రయం, అయ్యో అది జింక తీసుకుపోయిందే, దాన్ని ఎట్లా సంపాదించేదని చెప్పి కష్టపడుతున్నాడు. అలా ఉన్నప్పుడు ధర్మరాజు అడిగాడు, చెప్పాడు. సరే, మీరు నాకు కొంచెం అది తెచ్చిపెట్టండి, మీరందరూ యువకులుగా ఉన్నారు చూడటానికంటే. వీళ్ళు క్షత్రియులు కదా, బయటికి వేషం అట్లా చూపించట్లేదు, కానీ వీళ్ళు కూడా ఒక రకంగా బ్రాహ్మణుల్లాగానే ఏవో సింపుల్ దుస్తులు కట్టుకొని, కానీ జుట్లు మాత్రం కొంచెం ఆ క్షత్రియుల జుట్టుగానే ఉంది. అందరూ వెంటనే ఒకడికి ఆపద వచ్చిందంటే క్షత్రియుడు వాళ్ళకి సహాయం చేయటం వాళ్ళ ధర్మం కదా అక్కడ. అప్పుడు సరే అని చెప్పి ద్రౌపదిని అక్కడ కూర్చోబెట్టి ఒక చెట్టు కింద 5 వెళ్ళారు. పరిగెడుతూ వెళ్ళి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఎక్కడ వెతికి ఎక్కడ జింక కనపడలేదు. ఒక చోట కనిపించినట్లు కనిపించింది, మళ్ళీ కనుమరుగైపోతున్నది. దాన్ని పట్టుకోలేకపోయారు. ఇంకా చిన్న అస్త్రాలు, బాణాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. జింకని చంపకూడదు అనవసరంగా, కానీ దాన్ని ఆపాలి. దానికి ఎనస్థీషియా ఇచ్చినట్టు ఏదైనా చెయ్యాలి. అలాంటి రకరకాల బాణాలను పెట్టుకుని వెళ్ళారట. ఇవన్నీ మీరు వర్ణించాలంటే
నేను ఇంకా ప్రశ్నలోకి వెళ్ళలేను, అంత ఉంటుంది. అది వింటూ ఉండాలి. అది దానికి దెబ్బ తగలదు, కానీ చిన్నగా దాన్ని స్లో చేసేందుకు కొన్ని అస్త్రాలు ఉన్నాయట. అవన్నీ వర్ణిస్తారు వ్యాసులు వారు. సరే, జింక కనపడం లేదు. ఆ బ్రాహ్మణుడికి వాళ్ళు ఆ అరణి కప్పులు సంపాదించి ఇవ్వలేకపోయారు. చాలా బాధపడ్డారు. బ్రాహ్మణికి చెప్పారు, మా వల్ల కాలేదు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అన్నారు. అంటే సరే ఇంకేం చేస్తాం, వెతికారు, వెళ్ళారు, పరిగెట్టుకొచ్చారు. ఈ 5గురు అంత దూరం పరిగెత్తి వెళ్ళిన తర్వాత అటు ఇటు వెళ్ళి బాగా అలిసిపోయినారు. ఎండాకాలం ఏమో, ఇంకా దాహమై ఒక చెట్టు కింద కూర్చున్నారు 5గురు. ద్రౌపది అక్కడెక్కడో కూర్చొని ఉంది. బ్రాహ్మణుడు సరే అని ఆయన దిగులు పడి వెళ్ళిపోయాడు. 5గురు కూర్చున్నప్పుడు అక్కడ ఈ దాహంతో వాళ్ళందరూ కష్టపడుతున్నారు. నీళ్ళు ఎక్కడ పక్కనే లేవు, వీళ్ళు పరిగెత్తినంత దూరంలో ఎక్కడ నీళ్లున్న ఛాయలే లేవు. అప్పుడు అక్కడ ఆ దాహంగా ఉన్నందువలన మనస్సు ఎప్పుడు కూడా ఆకలి దప్పికలు ఉన్నప్పుడు మనస్సులో కొంచెం కోపము, ఉద్రేకం వస్తాయి, మనకే తెలుసు. అందుకని ఎప్పుడు కూడా ఆకలి దప్పికలతో ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయకూడదు, ఎవరితోటి వాదించకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా తర్వాత అని చెప్పాలి, చూడాలి పరిస్థితి. అందుకని బయటికి వెళ్ళి వచ్చారు, తిరిగి వచ్చాడంటే వెంటనే ఏమైంది అడగకూడదు. మంచినీళ్ళు ఇవ్వు, ఆయన కాళ్ళు కడుక్కొని అట్లా ఉండాలి కదా. అప్పుడు దాహం వేసి కూర్చున్నప్పుడు దాంట్లో మొదట నకులుడు అడుగుతాడు, ఏమంటే అన్నని గౌరవంతో రాజన్ అని పిలుస్తున్నాడు. రాజ్యం లేదు, ఏం లేదు, కానీ రాజ్యం ఒక రోజుకు వస్తుంది. అన్నయ్య మీద గౌరవంతో రాజన్ అని చెప్పి మనం ఎంతో ధర్మం అనుసరించి జీవించాం. మనం ఎవరికి కావాలని ఏ నష్టము చేయలేదు. మనం అందరం కలిసి ఉంటున్నాం. ఇలాంటి శీలవంతులముగా ఉండి ధర్మాన్ని అనుసరిస్తున్న మనకు ఎందుకు ఇన్ని కష్టాలు అని ప్రశ్నిస్తున్నాడు. ఇది మధ్యలో ఒక సైడ్ పాయింటే, కానీ ముఖ్యం. ఎందుకు ఇన్ని కష్టాలు మనకు అని అడిగితే ధర్మరాజు బదులిస్తున్నాడు. అంత కష్టాలలో ఉన్నప్పుడు కూడా కష్టాలు అనేటువంటివి వాళ్ళ కర్మలకు తగినట్లుగా వస్తాయి, ప్రారంధం. అందుకని ఎందుకు అనే ప్రశ్న ఏమిటి, వాళ్ళు చేసిన కర్మకి ఫలం. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి అని చెప్పి చక్కగా బదులు చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు కోపం, దాహంగా ఉన్నారు కదా అందరూ, ఆల్రెడీ కోపం ఉంది. ఆ రోజు ద్రౌపదిని అక్కడ అవమానించినప్పుడు ఆ రోజే అప్పుడే పక్కన కర్ణుడు కూడా ఉన్నాడు కదా. కర్ణుడు అంటే అర్జునుడికి చాలా కోపం ఎప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో. ఆ కర్ణుని ఆ రోజే ఒక బాణం వదిలేసి నేను వాడిని చంపేసి ఉండాల్సింది అని చెప్పి అతడు మాట్లాడితే ధర్మరాజు ఏమీ బదులు చెప్పలేదు. ఎందుకంటే అన్నిటికీ ఒకటే బదులు మొదలే చెప్పేశాడు కదా. ఆ తర్వాత భీముడు కూడా ఇట్లాగే, ఆ దుశ్శాసనుడు ఉన్నాడు ఆ రోజు, వాడే కదా అంతా చేశాడు. అందుకని వాడిని అప్పుడే నేను వాడి గుండె జీల్చి వాడి రక్తాన్ని తాగేసి వాడిని చంపేసి ఉంటే మనకి ఇన్ని కష్టాలు ఉండేవా అన్నాడు. చివరికి సహదేవుడు అతడు కూడా ఇట్లాగే ఆ శకుని, ఆయనే కదా జూదం ఆడించి మోసం చేసింది. ఆ ముసలివాడు ఆ శకుని, ఆయన్ని కూడా ఆ రోజే ఒక ఏదైనా చేసేసి వాడిని హతమార్చి ఉండాల్సింది అంటాడు. ఇలా అందరూ మాట్లాడారు, ధర్మరాజు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. అందుకని ధర్మరాజు రియాక్ట్ అవ్వటం చాలా సులభం జీవితంలో. పరిస్థితులు మారినప్పుడు, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనస్సు చెలిస్తుంది. అప్పుడు ధైర్యంగా స్థిరంగా ఉండగలిగిన వాడు ధర్మాత్ముడు, స్థితధీరుడు. అట్లాంటి వాడిని ఉపనిషత్తు ధీర అని పిలుస్తుంది. దీనికి ఆపోజిట్ భీరు, భయపడేవాడు. అప్పుడు అట్లా మాట్లాడిన తర్వాత కొంచెంసేపు శాంతము, కొంచెంసేపు ధర్మరాజుకి దాహం అవుతున్నది, ఏం చెప్పలేదు. తమ్ముడు సహదేవుడు ఈ చెట్టు ఎక్కి ఇక్కడెక్కడైనా నీళ్ళు ఏమైనా ఉండే అవకాశం ఉందా కొంచెం చూడు. చెట్టు ఎక్కాడు. ఎక్కి చూస్తే కొన్ని చోట్ల పక్షులు గుంపులుగా అట్లా ఎగిరి వెళుతున్నాయి.
అప్పుడు కనుక్కున్నాడు, పక్షులు గుంపులుగా ఒక చోట నుంచి పగటి సమయంలో ఇట్లా వెళ్తున్నాయంటే నీళ్ళ కోసం, నీళ్లు ఉండాలి అక్కడ అని తెలిస్తే, సరే నువ్వు అప్పుడు వెళ్ళి అక్కడికి పోయి నీళ్లు నువ్వు తాగి మాకు కూడా తీసుకురా, చేతులు ఏం లేవు, ఏదైనా దొన్నెం ఆకు ఏదైనా తయారు చేసి తీసుకురా. వెళ్ళాడు, వెళ్ళినవాడు వెళ్ళాడు, రాలేదు. ఏమైంది అక్కడంటే, అక్కడ ఒక సరస్సు ఉంది, చక్కటి సరస్సు, చాలా ప్రకృతి అందంగా ఉన్న ఒక సరస్సు, మంచి నీళ్ళు ఉన్నాయి. తాగాలని దిగి అట్లా తీసుకుండే సమయంలో ఒక అశరీరవాణి వినపడింది. నిల్చో, నీళ్ళని తాకకు, నా పర్మిషన్ లేకుండా, నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నువ్వు తాగావంటే నువ్వు చచ్చిపోతావు. దాహంతో ఉన్నాడు, కళ్ళకి కనపడని మనిషి ఎవరో మాట్లాడుతున్నాడు. ఇతని మాట నేను ఎందుకు వినాలి, ముందు తాగి తర్వాత చూసుకుందాం అనుకొని నీళ్లు తాగాడు. తాగి నిలబడ్డాడు, అట్లా పట్టని పడిపోయాడు. ఆల్మోస్ట్ డెడ్ అని పడిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయి పడిపోయాడు. ధర్మరాజు వెయిట్ చేస్తున్నాడు కొంచెం. అర్జునుడు, నకులుడు వర్లేదు, వీళ్ళు. అర్జునుడు వచ్చాడు. అప్పుడు జాగ్రత్తగా ఉండు, అక్కడ ఏదో జరిగి ఉంటుంది, కొంచెం అస్త్రాలు ఉంచుకొని వెళ్ళు అన్నాడు. వెళ్ళి అర్జునుడు కూడా ఇట్లాగే ఇతడికి అదే మాట వినపడింది. ఎటు నుంచి మాట వినపడిందో ఏదో ఒక డైరెక్షన్ నుంచి, అర్జునుడికి బాణాలు, శబ్దభేది బాణం ఇదల్లా వదలటం తెలుసు కదా, వదిలాడు. కానీ ఎక్కడ ఏమీ అయినట్లుగా కనపడలేదు. సరే మొదలు నీళ్లు తాగి ఆ తర్వాత చూసుకుందాం అన్నాడు. దిగాడు, ఇతను పడిపోయాడు. తర్వాత భీముడు వెళ్ళాడు, ఉరుకోదరుడు, వీళ్ళందరూ ఇట్లా వస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళని ఆ యక్షుడు వాళ్ళ మొదట నకులుడు వస్తే మాద్రీపుత్ర అని సంబోధిస్తాడు. తర్వాత అర్జునుడు వస్తే కౌంతేయ అని పిలుస్తాడు. భీముడు వస్తే ఉరుకోదర అంటున్నాడు. అంటే అన్ని డీటెయిల్స్ తెలిసి ఉండాలి ఎవరో. కానీ వీళ్ళెవరు ఆలోచించలేదు, మన గురించి ఇంత చక్కగా చెప్తున్నాడు. మాద్రి అంటే మాద్రిపుత్రుడు, కుంతిపుత్రుడు, ఉరుకోదరుడు పెద్ద పొట్ట ఉన్నవాడు. వీళ్ళెవరు కానీ చింతించలేదు. చింతించడానికి అక్కడ వాళ్ళకి ఆసక్తి లేదు, బలహీనంగా ఉన్నారు, దాహం అవుతున్నది, ఆకలి అవుతున్నది. చివరికి నాకు సహదేవుడు కూడా వెళ్ళాడు, అతడు పడిపోయాడు. అందరికి ఇదే విధంగా అక్కడ డైలాగ్ జరుగుతుంది, పడిపోయారు. ఇక చివరికి ధర్మరాజు తనే బయలుదేరి వస్తాడు. వచ్చి చూస్తే నలుగురు అన్నతమ్ములు ఎంత బలవంతులు, బలశాలులు, వాళ్ళందరూ అట్లా పర్వతాలు కూలిపోయినట్లుగాను, లోకపాలకులు అట్లా పడిపోయినట్లుగా చూసి చాలా దుఃఖించాడు. ఏడుపు వచ్చేసింది ధర్మపుత్రుడికి. కానీ ధైర్యంగా స్థైర్యంగా ఉన్నాడు. అతడికి యక్షుడు అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, నీళ్ళని తాగకూడదు, ఇది నాకు చెందినది, ఇది నా సొంతం, నా పర్మిషన్ లేకుండా. పర్మిషన్ అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తేనే తాగచ్చు, తాగితే నీకేమీ కాదు అని చెప్పి. కానీ నీ తమ్ముళ్ళు నేను చెప్పింది వినలేదు, వాళ్ళందరూ కేర్లెస్గా ఉన్నారు, నీ ఇష్టం. అప్పుడు ధర్మపుత్రుడు దిగలేదు. ధర్మపుత్రుడికి తల తిరుగుతున్నది, దాహం అవుతున్నది. అట్లా ఉన్నప్పటికి కూడా సరే నేను వాళ్ళలాగా తొందరపడి చేయను, నీ సొంతం ఈ సరస్సు అని నువ్వు అంటున్నావు కాబట్టి నేను దాన్ని తాకను, నీ పర్మిషన్ లేదు. అప్పుడు మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తావంటే అక్కడ కూడా వినయంగా ధర్మపుత్రుడు, నాకు తెలిస్తే చెప్తాను, తెలిసినంతవరకు చెప్తాను అంటే యక్షుడికి చాలా సంతోషం. చూడు ఎంత వినయంగా సంస్కారవంతుడుగా ఉన్నాడు, కోపించుకోలేదు, కానీ అడిగాడు. మొదట నువ్వెవరు అని అడిగితే ఇక్కడ 2వ పేజీలో అక్కడ వస్తుంది, అవన్నీ చదవట్లేదు. మొదట ఇంకొకటి చెప్పాలి మీకు, ప్రారంభంలో వైశంపాయన ఉవాచ. ఎందుకంటే ఈ మహాభారతాన్ని వైశంపాయనుల వారు జనమేజయుడు పరీక్షితుడి యొక్క కొడుకుకి చెప్తున్నారు. అది తర్వాత విని తెలుసుకున్నటువంటి మన సూత మహాముని శౌనకాది ఋషులకు నైమిషారణ్యంలో చెప్తున్నారు. అది కొంచెం కొంచెం తెలుసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాసపీఠ మీద ఎవరో కూర్చొని మీకు చెప్తున్నారు.
ఇట్లా పరంపరగా వస్తూనే ఉన్నది, పరంపరగా. సో వైశంపాయన ఉవాచ అని ప్రారంభమవుతున్నది. అక్కడి నుంచి ఆయన ఈ వివరాలన్నీ చెప్పాడు. మీకు నేను చెప్పిన స్టోరీ అంతా వచ్చేసింది దాంట్లో. అప్పుడు ఇట్లాగైతే పేజీలన్నీ అయిపోతాయి కదండి 2 రోజుల్లో, అట్లా అవ్వదు. ఆ తర్వాత చూస్తే మూడో పేజీలో ఏక్ష ఉవాచ అని ఉంది. అక్కడ నువ్వెవరు అని అడిగితే నేను ఒక కొంగను, ఇక్కడ ఉండి ఈ సరస్సులో ఉన్నటువంటి అన్ని చేపల్ని తింటాను, అహంబక శైవల మత్స్యభక్ష అంటున్నాడు. ఈ చేపలను అన్నింటి తింటాను నేను. ఇక్కడ ఒక పక్షి ఆకారం కొంగని అంటున్నాడు. బక అంటే కొంగ. సరే, అట్లా చెప్పిన తర్వాత మరలా అన్నీ మాట్లాడి, కానీ యుధిష్ఠుడికి సందేహం వచ్చింది. నువ్వు ఒక కొంగ రూపంలో ఉన్నావే కానీ నువ్వు సాధారణ మనుషుడివి కాదు. ఎందుకంటే నా అసాధారణమైన తమ్ముళ్ళని ఇంతమంది నలుగురిని చనిపోయేట్టు చేశావంటే నువ్వు సాధారణ మనుషుడివి కాదు. దయచేసి మరొకసారి అడుగుతున్నాను, నిజంగా మీరెవరు అని చెప్పి యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు మళ్ళీ. నువ్వు రుద్రుడివే, వసువుల్లో ఒకటివే, మరుతుగణాలు తెలుసు కదా, వసువులు, ఏకాదశ రుద్రలు, 12 ఆదిత్యులు, వీళ్ళందరిలో వాళ్ళ లీడర్ ఎవరైనా నువ్వు? ఇట్లా అడిగి చెప్తే యక్షుడు మళ్ళీ అప్పుడు చెప్తాడు, అది మాత్రమే కాదు, నిన్ను చూడాలని ఉంది అంటాడు. అప్పుడు యక్షుడు ఒక పర్వతాకారంలో రూపాన్ని చూపించి, కానీ కొంచెం భయంకరంగా ఉన్నాడు. కళ్ళు కొంచెం అట్లా విరూపాక్షుడుగా ఉన్నాడు. ఒక పెద్ద చెట్టు సైజుకు పైనే ఉన్నాడు. అక్కడ ఒక చెయ్యి చెట్టు మీద పెట్టి అట్లా రూపాన్ని చూపించాడు. యక్షుడిని చూశాడు. అప్పుడు మళ్ళీ కూడా ధర్మపుత్రుడు నమస్కరించి, సరే ప్రశ్నలు అడగండి. ఇంకే దానికి మీద ఏం అడగలేదు. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఈ సరస్సుని, ఇవన్నీ ఉంటాయి పూర్వకథలు. ఇప్పుడు డైరెక్ట్గా ఆ తర్వాత చూస్తే మనకు 45వ శ్లోకంలో నుంచి ఈ ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఒక శ్లోకంలో 4 ప్రశ్నలు అడగబడతాయి సహజంగా. ఆ 2వ శ్లోకంలో ఆ 4కి బదులు చెప్పబడుతుంది. అంటే ఒక శ్లోకంలో ఒక పాదం, 4 పాదాలు ఉంటాయి కదా సహజంగా భగవద్గీత శ్లోకాల్లాగా. ఒక పాదానికి ఒక శ్లోకం, అంత చిన్న చిన్న 3 పదాలు, ఒక మధ్యలో గ్రామటికల్ ఎది చేస్తే అంతే. ఇప్పుడు నేను ఆ మొదటి శ్లోకాన్ని చదువుతాను, మీరందరూ రిపీట్ చేస్తారు, కొంచెం కొంచెం చెప్తాను, 4 చదివేస్తాను. యక్ష ఉవాచ కిం స్విదాదిత్యమున్నయతి కేచ తస్యాభితశ్చరాః కశ్చైనమస్తం నయతి కస్మింశ్చ ప్రతితిష్ఠతే. ఈ 4 శ్లోకాలు ఒక విషయానికి చెందినవే కాబట్టి 4 గురించి కలిపి మీకు విషయాన్ని చెప్తాను. ఎందుకంటే అప్పుడు ఆ సమాధానం కూడా 4కి వస్తుంది. ఇప్పుడు మొదట ప్రశ్నలు ఏమిటి? 4 సింపుల్గా చెప్పేస్తాను. ప్రశ్న ఏమిటంటే, సూర్యుడు దేని చేత ఎవరి వలన ఉదయిస్తున్నాడు? ఇదేంటి సార్, వెరీ సింపుల్ క్వశ్చన్. అట్లాగుంటుంది. సూర్యుడు దేని ద్వారా, ఎవరి ద్వారా, కిమ్ స్విద్ అని వస్తూనే ఉంటుంది. బికాజ్ ఆఫ్ వాట్, బై వాట్ ఉదయిస్తున్నాడు? ఆ సూర్యుడితోటి చాలా దగ్గరగా సన్నిహితంగా వేరే ఎవరు సంచరిస్తున్నారు, ఆయనతోటి ప్రయాణం చేస్తున్నారు, అకంపెనీ చేస్తున్నారు? 2వ ప్రశ్న. 3వ ప్రశ్న వచ్చి, ఆ సూర్యుడిని అస్తమించేట్లుగా ఎవరు చేస్తున్నారు, ఏది చేస్తున్నది? 4వ ప్రశ్న, అసలు ఆ సూర్యుడు దేనిలో ప్రతిష్టమై ఉన్నాడు? అంటే అసలు సోర్స్ ఏమిటి? అస్తమించడానికి, ఉదయించడానికి వేరే ఏదైనా సబ్ సోర్స్ వేరేదైనా ఉండని, కానీ మూలం ఎక్కడ? ప్రతిష్ఠితం అంటే దేంట్లో స్థితపడి ఉన్నాడు అని 4 ప్రశ్నలండి. ఇప్పుడు వీటిని మనం జాగ్రత్తగా చూడాలి. ఆ 4కి కలిపే నేను బదులు చెప్తే కానీ మీకు విషయం అర్థం కాదు.
అప్పుడు రెండో శ్లోకం ధర్మపుత్రుడు ఏం సమాధానం చెప్పాడనేది చదువుదాం. యుధిష్ఠిర ఉవాచ బ్రహ్మాదిత్యమున్నయతి దేవాస్తస్యావితశ్చరాః ధర్మశ్చాస్తం నయతి చ సత్యే చ ప్రతితిష్ఠతి. బదులు ఏం చెప్తున్నాడంటే ధర్మపుత్రుడు, బ్రహ్మ సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. జస్ట్ వినండి, ఏ కంక్లూషన్ రాకూడదు. ధర్మం ఎవరు ఆ సూర్యుడితోటి వెళ్తుంటే వేరే కొంతమంది దేవతలు ఆ సూర్యుడితోటి ప్రయాణం చేస్తున్నారు సన్నిహితంగా ఉండి. మూడో ప్రశ్న, ధర్మం ఆ సూర్యుని అస్తమించేట్లు చేస్తున్నది. ఆ ధర్మం సత్యములో ఆ సూర్యుడు సత్యములో ప్రతిష్టమై ఉన్నాడు. ఏమర్థమైంది మనకు? బ్రహ్మం అంటారు, ధర్మం అంటారు, అది మళ్ళీ సత్యం అంటున్నాడు. అందుకని ప్రారంభంలోనే కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్. క్వశ్చన్ అంటే ఏంటి? ప్రాబ్లం కదా. ఎగ్జామ్కి వెళ్తే పిల్లలకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్ మిస్ దిస్ ప్రాబ్లమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సాల్వ్. రేపు హోంవర్క్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లం ఇవ్వటం ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ప్రాబ్లం ఇవ్వటం అంటే, ప్రాబ్లం నిన్ను ప్రాబ్లమాటిక్ చేయటానికి కాదు, నిన్ను కష్టపెట్టడానికి కాదు బాబు. ఆ ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంది, ఆన్సర్ ఉందని నువ్వు తెలుసుకోవటం కోసం. ఒక ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు దీన్ని అప్లై చేయండి. ప్రతి ప్రాబ్లం అని ఏదైనా అనుకుంటున్నామో జీవితంలో, ఇప్పుడు మ్యాథ్స్కి తను ఏదో ఇస్తుంది, చదువుతాడు, ఇటు చదువుతాడు, అటు చదువుతాడు, అర్థమే కాదు, తర్వాత కష్టపడతాడు, మొత్తానికి ఆన్సర్ దాంట్లోనే ఉంది. అదేవిధంగా జీవితంలో ఏదో మనం అందరం ప్రాబ్లం అని అంటుంటామే. అందరం వేదాంతం చదివిన తర్వాత కొంచెం ఆనందం తగ్గిస్తాం, ఎందుకంటే నాకు నేర్పించేశారు ప్రాబ్లమే లేదు. ఎవరికి ఉంది? వాడు వేరు, నువ్వు వేరు, ఇవన్నీ చెప్తారు వేదాంతంలో. సరే, ఎంత చెప్పినా కూడా కష్టంగానే ఉందండి ప్రాక్టికల్ జీవితంలో వచ్చేసరికి అని అంటుంటాం. చెప్తుంటారు వాళ్ళు, స్టేజ్ మీద కూర్చొని ఇట్లా ఉపన్యాసాలు ఇస్తుంటారు గురువు గారు, అన్నీ ఫాలో అవటానికి వీలవుతుందా ఏంటి జీవితంలో? అందుకని సత్సంగంలో ఒక రకం, ఇంటికి వెళితే ఒక రకం, బయటికి వెళితే ఒక రకం. డిస్ట్రాక్టెడ్ పర్సనాలిటీ, హిపోక్రటిక్ పర్సనాలిటీ, ఇవన్నీ భగవద్గీతలో భగవంతుడు చెప్పేశాడు కదా. అట్లాంటి వాడు పనికిరాడు. దేనికి? జీవితంలో ఉన్నతమైన లక్ష్యమును సాధించటకు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను ఒకటొకటి. మీకు దీంట్లో క్వశ్చన్లు అర్థమైనాయి? సింపుల్గా చెప్పాను. అర్థమైనంటే ఏదో చెప్పారండి, తెలుగులో చెప్పారు వినపడి. ఇక్కడ ఒకటొకటి చూస్తే ముందే చెప్పాను, ఇప్పుడు ఇంట్రడక్షన్లో 3 దృష్టికోణాల్లో చూడాలి వీటిని. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మిక లెవెల్లో చూడాలి. ద గ్రాస్, సటిల్ అండ్ ద కాజల్ లెవెల్లో చూడాలి. అప్పుడు మొదట గ్రాస్ లెవెల్లో చూస్తాం. ఏమడిగాడు? సూర్యుడు దేని ద్వారా ఉదయిస్తున్నాడు అన్నాడు. ఈ గ్రాస్ అంటే సూర్యుడు మనందరికీ ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష నారాయణ, సూర్యనారాయణ. అందరూ ప్రపంచంలో ఎవరైనా నమస్కారం చేస్తారు ఏదో రకంగా. అప్పుడు ఆ సూర్యుడు ఎవరు ఉదయింపజేస్తున్నారు అంటే బ్రహ్మ అంటున్నాడు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో బ్రహ్మ అంటే వేదం. ఈ పదాలు ఒక్కొక్క సందర్భంలో అక్కడక్కడ ఎందుకు ఉపయోగించారని తెలియాలి. వేదం ఎప్పుడు వేదం అని చెప్తున్నామో, ఆ వేదము అసలు సృష్టి ఇంకా ప్రారంభమే కాలేదు. మొదటి ప్రథమజుడు బ్రహ్మదేవుడు పుట్టాడు. అదే కదా పురాణాలన్నీ కథలు. బ్రహ్మదేవుడు దేవానాం ప్రథమ సంభుభూవ. ముండకోపనిషత్తు స్టార్టింగ్. విశ్వస్య కర్త భువనస్య గోప్త.
సో బ్రహ్మదేవుడు పురాణంలో ఆయనకి 4 తలలు ఉన్నాయి. అవన్నీ కథలు రకరకాల విన్నా మనకు మన పెద్దలు ఏం చేశారంటే మొదల్లో కథల రూపంలో కాంక్రీటైజ్ చేసి విషయాన్ని చెప్తే తప్ప కథలంటే పిల్లలు కూడా వినొచ్చు, ఆ తర్వాత పెద్ద ఆయన కూడా వినొచ్చు, కానీ వేరే విధంగా అర్థం చేసుకుని దాంట్లోంచి కొంచెం కొంచెం ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకుంటాడు. కథ కథగానే కదా. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద స్టోరీ. అలా లేకుండా ఎన్ని కథలు విన్నా ఎన్ని పురాణాలు విన్నా మనకు ప్రయోజనపడదు, సందేహాలు మాత్రం మిగులుతాయి బుర్రలో. మనకే ఎన్నో సందేహాలు ఉంటాయి, ఇదేంటి అదేంటి అట్లా ఇట్లా అట్లా, అన్నిటికీ అంత సులభంగా బదులు దొరకదు. అందుకని ఇప్పుడు యంగ్స్టర్స్కి వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగితే మనం సమాధానం చెప్పడం సాధ్యం కాదు. సాధారణమైన మీలాంటి వాళ్ళు దానికి సహనం కావాలి, కొంచెం విద్య తెలిసిన వాళ్ళై ఉండాలి. వాడికి ఏ విధంగా చెప్తే వాడు ఏ లెవెల్లో నుంచి అడుగుతున్నాడు అని చెప్పి దానికి చెప్పాలి, కానీ అందరికి ఒక సమాధానం చెప్తే అవ్వదు. సరే, వేదం బ్రహ్మ అంటే ఇక్కడ ఆ వేద పురుషుడు మొదట భగవంతుడినే వేద పురుషుడని పిలిచినా కూడా మొదట భగవాన్ శ్రీమన్నారాయణుడు యొక్క నాభిలో నుంచి పద్మంలో బ్రహ్మదేవుడు వచ్చాడు. అంటే ఏంటంటే వేదం పుట్టింది మొదట. బాగా అర్థం చేసుకోండి, సృష్టి జరగటానికి ముందే మాన్యువల్ రెడీ అండి. చూసారా, ఎక్కడైనా ఏ ఫ్యాక్టరీలో అయినా ముందు మందు తయారు చేస్తాడు, దాని తర్వాత మాన్యువల్ రెడీ చేస్తాడు. కానీ భగవంతుడి యొక్క సృష్టిలో మాన్యువల్ శాస్త్రం, శాసనాత్ ఇది శాస్త్రం, శాస అయితే ఇది శాస్త్రం. శాస్త్రాన్ని ముందు రెడీ చేశాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు బాగా, ముందు నేను అసలు వీళ్ళకి ఎట్లా జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదని అన్నీ పెట్టి టెక్స్ట్ బుక్ రెడీ, ఆ తర్వాత నువ్వు క్లాసులో చేరు. అట్లాగా సృష్టి ఇంకా జరగలేదు. అప్పుడు ఆ ప్రథమం సృష్టి బ్రహ్మదేవుడు. ఇక్కడ అట్లా కూడా తీసుకుంటే 4 తలలు 4 వేదాలు. నిజంగా ఆయన 4 తలలు ఉన్నాయి లేదా, ఆయన ఏ ఊరిలో ఉంటాడు, అవన్నీ మనకు అక్కర్లేదు. ఉన్నాడు, శాస్త్రం చెప్తూ నమ్ము, బ్రహ్మలోకంలో ఉన్నాడు. చివరికి రీసెర్చ్ చేయాల్సింది, నువ్వు కనుక్కోవాల్సింది ఇక్కడ, అక్కడ కాదు. ఇక్కడ లేనిది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది. అప్పుడు 4 ముఖాలు బ్రహ్మ, వేదం. వేదం భగవంతుడి యొక్క భాష ఏమిటి? వేదం. అపౌరుషమైనటువంటిది శబ్ద ప్రమాణం, శబ్ద బ్రహ్మం వేదం. అది సృష్టి మొత్తాన్ని గైడ్ చేస్తుంది. మనుషులకి సృష్టిలో ఏమేమిటి ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ఎట్లా ఉన్నాయి, అన్ని లోకాల విషయాలు చెప్తుంది. ఇవన్నిటిని చాలా విస్తరించి అన్నీ చెప్తుంది. పూర్వభాగం వేద అంతభాగం కదా. అప్పుడు ఆ పూర్వ భాగంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఏంటంటే భౌతికమైన విషయాలు ఉంటాయి, ఆది భౌతికం. ఇప్పుడు కళ్ళకి సూర్యుడు కనపడుతున్నాడు కదా, ఆ సూర్యుడు బయట కనపడుతున్నది. సైన్స్ ఏదైనా పిలవనండి, అందరికీ ఏంటి తెలుసు, ఇక్కడ ఏదైనా జీవించాలి, బతకాలంటే చెట్టు కానీ ప్రాణి కానీ జంతువు కానీ మనుషుడు కానీ సూర్యుడు లేకుండా బతుకుతాయా? అఫ్కోర్స్ సూర్యుడికి ఆ తర్వాత గాలికి కనెక్షన్ ఉంది, పంచభూతాలకి, అది వేరే ఉండని. అప్పుడు ఏంటి అర్థం? సూర్యుడు, పంచభూతాలు ఇవన్నీ కూడా కలిసి మెలిసి ఒక కాస్మిక్ సైకిల్, ఏదో ఒక చక్కటి నియంత్రణతో అన్నీ పనిచేస్తున్నాయి. ఒప్పుకోవాలి కదా. దాన్ని కాస్మిక్ లా అంటాం. నువ్వు ఆ కాస్మిక్ లాని అర్థం చేసుకోకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తానంటే నీకు నష్టం. భగవంతుడు 4వ అధ్యాయంలో దీన్ని 3వ అధ్యాయంలో యజ్ఞం గురించి చెప్తాడు కదా గీతలో. ఈ యజ్ఞం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీయ అఘాయు ఇంద్రియారామ మోఘ పార్థ సజీవతి. తిట్టేస్తున్నాడు, ఫూల్, ఈడియట్, సెన్షియస్ ప్రెషర్ పర్సన్ అని. ఎందుకంటే నువ్వు ఒక్కడివే సపరేట్గా జీవించలేవుగా,
అసలు నువ్వు అంటున్నావంటే నీ చుట్టూ నీ శరీరంలో దీంట్లోనే పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలు ఆ శక్తులన్నిటికీ వెనక ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్యం సూర్యుడు బదులు కాబట్టి ఒకటి తీసుకుంటున్నాం. ఆ సూర్యుడని బయట ఏదేదో చూస్తున్నావో, ఒక గ్రహం అని చెప్పు, ప్లానెట్ అని చెప్పు, ఏదో చెప్పు, అక్కడ ఏదో గ్యాస్ వస్తున్నది, మండుతున్నది, ఏదైనా చెప్పని, అది ఉంటేనే ఆ కరస్పాండింగ్ దేవత ఇక్కడ కన్నులో ఉంది. చక్షో సూర్యో దేవత తత్వబోధలో చదివాం. అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత చెప్పబడింది. ఎప్పుడు ఈ దేవత అంటే ఏంటంటే ఆ శక్తే సమష్టి ఇక్కడ ఇండివిజువల్గా వచ్చినప్పుడు చిన్నదిగా ఈ ఇన్స్ట్రుమెంట్లో ఈ ఉపాధిలో వ్యక్తమవుతున్నది. సమష్టిలో చెప్తే ఆది భౌతికం, వెష్టిలో చెప్పినప్పుడు ఇది భౌతికమే, ఇక్కడ ఆది దైవికం. ఈ రెండు కూడా దాటి వెళితే ఈ రెండు కూడా రిలేటివ్. సమష్టిలోనూ మార్పులు వస్తున్నాయి, వెష్టిలోనూ మార్పులు వస్తున్నాయి. మార్పులు వచ్చేది శాశ్వతం కాదు కదా. మార్పులు వస్తున్నాయా లేదా? మారుతూనే ఉంటాయి. ఈ కనపడేవన్నీ మారుతూనే ఉంటాయి. నా శరీరం మారుతుంది, అన్నీ మారుతాయి. నా ఇంద్రియాలు బలహీనం అవుతాయి, ఒకటొకటి వినకుండా చూడకుండా కళ్ళు అన్నీ బలహీనం అయిపోతుంటాయి. దిస్ ఈజ్ ద లా. ద డిట్యూరేషన్ ఈజ్ ద లా. ద లా ఆఫ్ డిమినిషింగ్ ఈజ్ ద లా. దీన్ని ఒప్పుకో. సరే, ఒప్పుకున్నానండి, అందువల్ల నేను భక్తిని చూపిస్తున్నానండి. సో ఎప్పుడైతే ఈ కనెక్షన్ అర్థమవుతుందో అప్పుడు కొంచెం వీడు ఆస్తికుడుగా ఉంటాడు మనిషి. అందుకోసం మొదట ఆది దైవికం, ఆది భౌతికం, ఆది దైవిక విషయాలు చాలా చెప్పబడతాయి వేద పూర్వభాగంలో. అక్కడ ధర్మం అనేది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెన్ టు డూ, వేర్ టు డూ, హౌ టు డూ అన్నీ చెప్పేస్తారు. ఇప్పుడు అవన్నీ మనకు తెలియదు కదండి. ఇప్పుడు కాలం మారిపోయింది, లోకం మారిపోయినా కూడా, కాలం లోకం మారినా కూడా సత్యం మారదు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో. అందుకని అప్పుడున్నట్లే ఇప్పుడు ఉండాలి. ఆ త్రేతాయుగంలో 5500 సంవత్సరాల ముందు వ్యాసులు వారు రాసినట్లు ఇప్పుడు ఉండాలంటే ఉంటుంది ఏంటి? ఉండదు. ఇది కలియుగం, మార్పులు ఉంటాయి. పాయింట్ ఏంటంటే యుగాలు మారినా ఏవి మారినా కూడా సూర్యుడు ఉన్నాడా లేదా? పంచభూతాలు పనిచేస్తున్నాయా లేదా? ఇప్పుడు ఈ సమష్టి బ్రహ్మదేవుడిని చెప్పు, పంచభూతాలని చెప్పు, సూర్యుడిని చెప్పు, అన్నీ పనిచేస్తున్నాయి. ఇంత సిస్టమేటిక్గా పనిచేస్తున్నాయి. అసలు ఎక్కడ సోర్స్? ఇప్పుడు మీకు అర్థమైందా కనెక్షను ప్రశ్నలకి? సరే, ఒక ప్రశ్న గురించి ఇప్పుడు చెప్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రెండో ప్రశ్న ఏంటి? ఎవరు ఆ సూర్యుడితోటి సహచరులుగా వెళుతున్నారంటే దేవతలు అన్నాడు. ఎందుకు సూర్యుడిని సెంటర్గా పెట్టంటే సోలార్ సిస్టమ్ ఉంది కదా, సూర్యుని చుట్టే కదా ముఖ్యమైనటువంటి ఆ నవగ్రహాలు తిరుగుతున్నాయి. వాటి ఆర్బిట్లు అవి తిరుగుతున్నాయా లేదా? అవి ఆ విధంగా ఇన్నిసార్లు తిరగాలి, అంత స్పీడ్ తిరగాలి, అన్నీ నిర్ణయం అయిపోయినాయి. అవి అట్లా తిరుగుతున్నాయి. అప్పుడు ఇవేవైనా మార్గం తప్పి ప్రళయం అనేది ఒకటి చేస్తుంది, శాస్త్రం చెప్తుంది కదా, అన్నీ పోతాయి. ఆ పోవటాన్ని ప్రళయం అంటాం. ఆ పోయే ప్రళయం అనేది ఎలా జరుగుతున్నదంటే ఇక్కడ సూర్యుడు ఎట్లా అస్తమిస్తున్నాడని ప్రశ్నిస్తే ధర్మం చేత అంటున్నాడు. అదేంటంటే ధర్మం సూర్యుని నశింపజేస్తుంది, అస్తమింపజేస్తుందా? ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ మీకు అర్థం అవ్వాలి. కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది, అన్నీ ఇట్లా ఉండవు, కొంచెం వేరేవి కూడా వస్తాయి. బాధపడకండి. అయ్యో ఇంత కష్టంగా ఉంది, ఇది పంచదశ సులభంగా ఉంది, అట్లా ఏం కాదు. ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా? అర్థమవుతున్నదా లేదా? అప్పుడు ఈ కనెక్షన్ అంతా అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు అస్తమించింది ధర్మం చేత అంటాడు. ఉదయించేసిన వాడు బ్రహ్మం అయితే అస్తమింపజేసేది కూడా బ్రహ్మమే, వేదం అయి ఉండాలిగా. అక్కడ ఎందుకు ధర్మం అని చెప్తాడంటే పెద్ద క్వశ్చన్ ఇది. సరే, అది అట్లా ఉండని ఆ క్వశ్చను. మరొక క్వశ్చన్ అడుగుతాను, అక్కడ కనపడదు. అది ఏంటంటే అసలు నిజంగా చెప్పు బాబు, సూర్యుడు ఉదయిస్తున్నాడా, సూర్యుడు అస్తమిస్తున్నాడా? ఏంటి మాట్లాడుతున్నావు?
వ్యావహారికంగా చూస్తే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. సైన్స్ ప్రకారం చెప్పినాను సూర్యుడు ఉదయించట్లేదు, అస్తమించట్లేదు. మరి ఏంటంటే జరుగుతున్నదంటే ఈ భూమి తిరిగేటువంటి తన ధర్మం ఉంది చూసావా, ధర్మం అది తిరుగుతున్నప్పుడు సూర్యుడిని కనపడకుండా చేస్తున్నది. కరెక్టా? మళ్ళీ ఈ భూమి అట్లా తిరిగినప్పుడు సూర్యుడు కనపడుతున్నాడు. ఇప్పుడు ఈ టైంలో అమెరికాలో సూర్యుడు లేడే కదా. అందుకని ఇక్కడ ధర్మం అంటే ధారయితి ధర్మం, ధారణాతీతి ధర్మం. ఏది ఒక ఈ యూనివర్సల్ లాస్, కాస్మిక్ లాస్ని పట్టుకొని నడిపిస్తున్నదో అదండి ధర్మం. ధర్మం అనే పదానికి చాలా కష్టం అర్థం చెప్పటం. అది చాలా కాంప్లికేటెడ్ అయినది. చాలా జాగ్రత్తగా వినాలి, వింటూ ఉండాలి, పల దృష్టికోణాల్లో వినాలి. భగవద్గీతలో వెళితేనేమో అక్కడ భగవద్గీత చివరిలో మమ ధర్మం అని అంటాడు సంజయుడు. ప్రారంభంలో చూస్తే ధర్మక్షేత్రం, అక్కడ ధర్మం అనే పదం ఉంది. ఈ ధర్మానికి ఆ ధర్మానికి భేదం ఏమిటి? ఎత్ర యోగేశ్వర కృష్ణ అని ఆయన చెప్పింది వేరు, ఇక్కడ ధృతరాష్ట్రుడు అడుగుతున్నటువంటిది లౌకికం. మా పిల్లలు మా పిల్లలు పాండవులు, వాళ్ళెవరు? తమ్ముడి పిల్లలేగా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్స్వ మామకః పాండవ. ఎంత డిఫరెన్స్, భేదబుద్ధి. అందుకనే నాశనం అయిపోయినారు అందరూ. భేదబుద్ధి ఉంటే ఇక్కడ నాశనం అవుతాం, పారమార్థ్యం నాశనం అవుతాం. అందుకని అద్వైతం చదువుకోవాలి. సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ వన్. ఏంటి? ఒకటిని తెలుసుకో. ఒకటిని తెలుసుకుంటే అన్నీ సాల్వ్ అవుతాయి. అన్నీ సాల్వ్ అవ్వక్కర్లేదు, అన్నీ డిజాల్వ్ అవుతాయి. ద ప్రాబ్లమ్స్ కెన్ నెవర్ బి సాల్వ్డ్, బట్ ప్రాబ్లమ్స్ కెన్ బి డిజాల్వ్డ్. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? అస్తమించడం. భూమి ధర్మమే కదా అది. ఆ ధర్మం చేత అప్పుడు నిజంగా చూస్తే సూర్యుడు ఉదయించలేదు, అస్తమించలేదు. అప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాడంటే అసలు ఇక్కడ ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం, దీనికి మూలం ఆ దేవతలు, ఈ కనెక్షన్, ఇవంతా వేదం కదా చెప్పింది. నీకు తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోతే మీరు సత్సంగంలో వినకపోతే, ఏ స్కూల్లో అయినా మీరు పిహెచ్డి చదివిన వాళ్ళు కూడా ఉండొచ్చు మీలో, డబుల్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎక్కడైనా ఇవన్నీ విన్నారా? 60-70 ఏళ్ళు వచ్చినా వినలేదు. ఎందుకంటే ఈ చదువు మనకు అందలేదు. ఇప్పుడు అందింది, మనం ధన్యులం. ధన్యులమేనా? అందరు చెప్పుకోండి, ధన్యోస్మి ధన్యోస్మి. అది ఆనకట్టి వచ్చి ఈ వాతావరణంలో ఇక్కడ చక్కగా వింటున్నాం. ఇది దొరకదండి ఈ భాగ్యం అందరికీ. ఆయన ఏదో పిలిచారు, ఆవిడేదో పిలిచింది, నాకు డబ్బులు నేను వచ్చాను అనుకోకండి. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ లేకుండా మీరు ఇక్కడ అడుగు పెట్టలేరు. అసలు ఈ మార్గంలోకి రారు. ఇవి వినరు, నచ్చవు. వచ్చి కూర్చున్నా కూడా నిద్ర దేవత వచ్చి అట్లా కవర్ చేస్తుంది. అప్పుడప్పుడు వస్తుంటుంది, జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు కొంచెం నేరుగా కూర్చుంటే సరి అవుతుంది. సరే, ఇప్పుడు ముగించేయాలి ఈ విషయాన్ని నేను. ఇప్పుడు అస్తమయం అంటే ఏంటి తెలిసింది? నిజంగా ఆది భౌతికంలోంచి ఆది దైవికానికి వచ్చినప్పుడు ఇది ఒక ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ ఎ ప్రక్రియ అంతే. అప్పుడు మరి ఇంకెందుకండి ఉదయించడం అస్తమించడం అని ప్రశ్న అడగటం? అది తప్పు కదా. ప్రకృతి వలన ఉదయిస్తున్నాడని చెప్పేచ్చు పిల్లవాడికి చెప్పినట్లుగా. అందుకని ఒక్కొక్క పదంలో ఇట్లాంటి లోతైన విషయం ఉంది. ఆయనేమో ధర్మం, బ్రహ్మము చేత ఉదయిస్తున్నాడు, ధర్మం చేత అస్తమిస్తున్నాడు. పక్కన తిరిగే వాళ్ళు ఎవరు అది చెప్పాలిగా? దేవతలు అన్నారు. నవగ్రహాలు చెప్తున్నాను ఇప్పుడు స్లోవర్, ఇంతవరకు ఓకే. ఆ తర్వాత ఇప్పుడు 3వ లెవెల్లో చూస్తే కానీ మనకి నిజమైన అర్థం రాదు. కారణ స్థితి, సటిల్ కాజల్ లెవెల్లో చూడాలి. దీన్ని ఆధ్యాత్మిక పరం అంటాం. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. ఈ 3 కనెక్షన్ వచ్చి తెలుసుకోకపోతే, కంక్లూషన్ ఆధ్యాత్మికలో రాకపోతే ఏ విద్య ప్రయోజనపడదు.
ఏ స్టడీస్ ప్రయోజనపడదు, ఎవరు కాపాడలేడు నిన్ను. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను కదా, నన్ను ఎందుకు కాపాడటం? నేను బెంగాల్లో ఉన్నాను ఏంటి, ఇక్కడ ఎలక్షన్ లేవు, బెంగాల్లోలాగా ప్రాబ్లం అట్లా కాదు. హ్యాపీనెస్, సెక్యూరిటీ అండ్ పీస్, పిహెచ్ఎస్ వాల్యూస్ నీకు ఎక్కడి నుంచి దొరుకుతాయి? బయట దొరకవు అని తెలుసుకో మొదల్లో. సరే, ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మిక అప్లై చేస్తే ఈ 2 శ్లోకాలు అయిపోతాయి. ఆధ్యాత్మికం అని చెప్పినప్పుడు ఇక్కడ పంచకోశాలు వింటున్నారు కదా, పంచదశిలో దాంట్లో ఆనందమయ కోశం వరకే డిస్కషన్స్ అన్నీ వస్తాయి. అసలు ఎందుకు ఆ డిస్కషన్ అంటే 5 కోశాలు రిలేటివ్ వ్యవహారికమే, మ్యాటరే. కానీ ఆ మ్యాటర్ అయినటువంటి 5టిని దాటి వెళ్ళాలి. అప్పుడు క్వశ్చన్ వస్తుంది, శరీరం నేనా, మనసు నేనా, ప్రాణము నేనా, బుద్ధి నేనా? కాదు. సరే, నిద్రలో ఏదో ఆనందం అనే కొంచెం తెలుస్తున్నది, నిద్రలో తెలుస్తుంది. ఏంటి ప్రయోజనం? లేవంగానే బాదరబంది సంసారం గొడవే కదా. అందుకని నేను ఎప్పుడు నిద్రపోతానండి, మందు వేసుకొని నిద్రపోతానండి, కష్టపడి ఎట్లా తాగైనా నిద్రపోతానండి. ఎందుకు? నిద్రకి అక్కడ నీ ప్రపంచం లేదు, నీ భార్య, పిల్లలు, కుటుంబం, ఉద్యోగం, డబ్బులు ఏమీ లేవు. అన్నీ వదిలి ఎక్కడ నుంచి నీకు అక్కడ ఆనందం వస్తున్నది, దేని చేత అని ఒక క్వశ్చన్ రావాలి. ఆ వచ్చిన వాడే కొంచెం ముముక్షు అవుతాడు, వివేకుడు అవుతాడు. ఆ తర్వాత క్వాలిటీస్ రావాలి, అవన్నీ గురువు దొరకాలి, శాస్త్రం వినాలి. ఇది కొంచెం పెద్ద ప్రాజెక్టేనండి. నువ్వు డిగ్రీ ముగించడానికి 20 ఏళ్ళు చదివావు, మరి బ్రహ్మ విద్య చదవటానికి ఒక 20 ఏళ్ళైనా చదవద్దా? వెంటనే ఆన్లైన్లో చెప్పండి, వాట్సాప్లో పంపించండి, అది క్వశ్చన్. ఇట్లా అడుగుతారు జనం, పని అవ్వదు. షార్ట్ కట్లు లేవండి ఇక్కడ. షార్ట్ కట్లకు వెళితే కట్ షార్ట్ అవుతుంది అంతా. యూ హ్యావ్ టు సరెండర్ టు ద టీచర్. శాస్త్రం మీద, మొదట ఈశ్వరు మీద, శాస్త్రం మీద, గురువు మీద భక్తి ఉండాలి. నువ్వు నిజంగా భక్తి చేస్తుంటే నీ గురువు దొరుకుతాడు. గురువు దొరికితే శాస్త్రం చెప్పే గురువు దొరకాలి, ఆ బ్రహ్మ విద్యను నేర్పించే గురువు దొరకాలి. ఇంకా అక్కడ నువ్వు బాధపడవక్కర్లేదు. యువర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇప్పుడు చివరి క్వశ్చన్ ఏంటి? ఆదిత్యుడు అసలు నిజంగా దేని మీద ప్రతిష్టమై ఉన్నాడు అంటున్నాడు. అప్పుడు ఆది భౌతికం, ఆది దైవికమేమో ఉదయించడం, అస్తమించడం అనేది కూడా ఒక చుమ్మా ఇంగ్లీష్, తమిళం వస్తున్నది. అది ఊరికనే ఒక స్టోరీ లాగానే. అందువలనే 4వ క్వశ్చన్, దేంట్లో అసలు ఈ సూర్యుడు కానీ, ఆది దైవికం కానీ, ఆది భౌతికం కానీ అన్నీ ప్రతిష్టమై ఉన్నంటే ఆ కారణంలో ఉన్నాయన్న. అందుకని నిద్రని, మన సుషుప్తిని కారణావస్థ అంటున్నాం. బట్ అంత చెప్పి వదిలేస్తే అవ్వదు కదా. నిద్రపోవడంలో ఎవరికి జ్ఞానం రాలేదుగా, ఇంకా అజ్ఞానులు అవుతున్నారు. మెలుకుతో ఉండి ఇట్లా కూర్చొని నేరుగా గురువుతోటి వింటూ చూస్తూ నేర్చుకుంటేనే జ్ఞానం వస్తుంది. కానీ నిద్రలో ఎవరికి జ్ఞానం రాదు, నిద్రలో ఆనందం ఉన్నప్పటికి కూడా. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఎప్పుడు ఆధ్యాత్మికము కారణావస్థ అని వచ్చామో అక్కడ మొదట మనకు పురాణాలు, శాస్త్రం అక్కడ చెప్పే జీవుడు. ఈ జీవుడు అనేటువంటిది ఇంటలెక్చువల్ లెవెల్లో వరకే, అది నిజం కాదు అని వేదాంతంలో మనం వింటాం. జీవుడు అనేటువంటిది కల్పన మాత్రమే, ఇమాజినేషన్ మాత్రమే, ఒక క్రియేటెడ్ ఇమాజిన్డ్ పర్సనాలిటీ. అది సత్యమే కానే కాదు. అందుకనే జీవుడు అనేది అసలు నిజంగా లేదు, ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మముని ఇక్కడ సత్యమని చెప్తున్నాడు ధర్మరాజు. చూశారు, ఇక్కడ సత్యం అంటే ఏంటి? మాట్లాడే సత్యం కాదు, ఇక్కడ సత్యం అంటే బ్రహ్మం. సో మొదట బ్రహ్మం అన్నదేమో వేదం, ధర్మం అన్నదేమో ద లాస్ ఆఫ్ దిస్ కంప్లీట్ కళ్ళకు కనపడే ఈ సృష్టి మొత్తం. కానీ ఇది నిజమా? ఇది నిజము కాదు. అవన్నీ నిజమా? అవి నిజము కాదు. అన్నిటికీ ఒకటే ఒక మూలం, ఒకే బేస్, ఒక్కటే ఉంది. ఆ ఒక్కదాన్ని సత్యం అంటాం. దాన్నే వేదాంతానికి వస్తే సత్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ నేహనానాస్తి కించన. ఇక్కడ వెరైటీ ఇవన్నీ లేవు, డ్యుయాలిటీ లేదు.
కనపడుతుంది కదండి. ఓ కనపడుతుందా? కలలో కూడా కనపడతాయిగా. కలలో కనపడుతూనే లేవా? కలలో కనపడ్డవేమో నిజం కాదంటావు, మెరుకులో కనపడ్డవేమో నిజం అంటావు. ఇది ఎక్కడ సబబుగా ఉంది? కొంచెం ఆలోచించు. అంత ఆలోచించే శక్తి లేదండి. శక్తి లేకపోతే వెళ్ళిపో, పని అవ్వదు. ఇప్పుడు ఇక్కడ ఈ జీవుడని ఎవరినైతే చెప్తున్నావు అతను నిజం కాదు, అది సత్యం. అందుకని సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్, తైత్రీయం. అప్పుడు ఆ ఒక్క సత్యం అనేది ఇవన్నీ ప్రతిష్టమై ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. అందుకని సూర్యుడు ఉదయించడం అస్తమించేటువంటిది రియల్ క్వశ్చనే కాదు ఇక్కడ. కానీ ఇలా కనెక్ట్ చేసుకొని చూసినప్పుడు మనకు ఈ ఆత్మ విషయానికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, జీవుడు జీవో బ్రహ్మైవ నాపరః. ఇలా కంక్లూడ్ చేస్తాను ఇప్పుడు 2 నిమిషాల్లో. ఈరోజు ఇంట్రడక్షన్ స్టోరీ అంతా చెప్పాను కాబట్టి మీకు మనం ఎక్కువ క్వశ్చన్కి వెళ్ళలేదు, రేపు ఎంత ముందుకు వెళ్ళగలము. ఇప్పుడు ధర్మాన్ని గురించి చెప్పినప్పుడు అక్కడ చక్కటి మహాభారతంలోనే వీటన్నిటికీ శ్లోకాలు ఉన్నాయి. నేను అన్ని శ్లోకాలు సంస్కృతం చదివితే మీకు కష్టంగా ఉంటుంది, అందుకని విషయాన్ని అట్లా లాగేస్తున్నాను. ఏం చెప్తుంటే ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. ఈ ధర్మో రక్షతి రక్షితః అనేటువంటిది తిరుపతి టీటీడీ వాళ్ళు ఎంబ్లంలో పెట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాభారతంలో ఉంది. ధర్మయేవ హతో హంతి, ధర్మాన్ని నాశనం చేసిన వాడిని ధర్మం నాశనం చేస్తుంది. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించిన వాడిని ధర్మం రక్షిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్, ధర్మాన్ని రక్షించడానికి నేను ఎవరండి, నాకు అంత శక్తి ఉందంటే, ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి? చెయ్యి, ఏదో మంచి పనులు చెయ్యి, అవి చెయ్యి ఇవి చెయ్యండి, కానీ ధర్మమును అనుసరించుట అని అర్థం. రక్షించడం అంటే ఏంటి? అట్లీస్ట్ ధర్మాన్ని ఎవరు నేర్పిస్తున్నారో ఫాలో అవుతున్నారో వాళ్ళకి సహకరించు. చాలా ఉన్నాయి కదా ఇవి ఆశ్రమాలను, వీటన్ని సహకరించు, వేద పాఠాలకు సహకరించు, దానం చేయి, వీటన్నిటిని ఎంకరేజ్ చేయి, గురువులకి సహాయం చేయి, ఏ విధంగా నువ్వు చేయగలవో. కాబట్టి ధర్మో రక్షతి అంటే ధర్మాన్ని ఎవరు పాలిస్తాడో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది అని అర్థం, ప్రొటెక్ట్ చేయబడు. తస్మాత్ ధర్మో న హంతవ్యః మానో ధర్మో హతో వధీత్. అందువలన నేను ధర్మాన్ని తిరస్కరించకూడదు, ధర్మం కూడా నన్ను పనిష్ చేయకూడదని ప్రార్థన. చూసారా? ఇలా విన్న తర్వాత ఆధ్యాత్మిక దృష్టిని గురించి వింటున్నాం మనం. ఇక్కడ యూనివర్సల్ ధర్మాన్ని చెప్పేటప్పుడు జీవుడి విషయానికి వచ్చినప్పుడు అది లా ఆఫ్ కర్మ అవుతుంది. లా ఆఫ్ కర్మ. లా ఆఫ్ కర్మలు ఏంటి? వాడు చేసినవి వాడే అనుభవించాలి, నేను చేసిన ఇంకోళ్ళు అనుభవించలేరు. నాకు ఆకలి అయితే నేనే తినాలి, నా భార్య తింటే నాకు ఆకలి పోదుగా. అందువల్ల అట్లా నేనేం అనుభవించాలో అనుభవించడాన్ని కర్మ, లా ఆఫ్ కర్మ. అది కూడా ఇది కూడా ఎవరికి మనకు అర్థమయ్యేది కాదు శాస్త్రం చెప్తే తప్ప. అందుకని గీతలో భగవంతుడు వచ్చి గహనా కర్మణో గతి, ఇట్ ఈస్ సో డీప్ అర్జున, దాంట్లో పోయి తల పెట్టకు నువ్వు. తల పగులుతుంది కానీ నీకేం అర్థం కాదు. అందుకనే ఈ ఆది దైవికం, ఆది భౌతికం ఇవన్నీ కూడా దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ 8 గుణాలతో ఆయన 8గా స్ట్రింగ్ చేసి చెప్తున్నారు. 24 అంటాం సాంఖ్యంలో, 18 అంటారు, 16 అంటారు, 11 అంటారు. అష్టదా ప్రకృతి అని కృష్ణుడు అక్కడ. దైవీ హేషా గుణమయి, 3 గుణాలతో కూడినట్టు ఈ మాయ ఉందే, అది నాదే, నా శక్తి అది. అప్పుడు దాన్ని నువ్వు దాటాలి, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాన్ని రీసెర్చ్ చేయాలి, జయించాలని దాని దగ్గరికి వెళ్ళకు, మారిపోతావు. అప్పుడు ఏం చేయాలి? మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. నువ్వు నా దగ్గరికి రా, నిన్ను నేను మాయలోంచి దాటిస్తాను. మనం ఏం చేస్తున్నాం? ఆయన దగ్గరికి వెళ్ళాం, మనం మాయని పట్టుకుంటాం. నేను దీన్ని వదలను, నువ్వు రక్షించు. ఆయన ఏం చేస్తాడు పాపం? చివరిగా లాస్ట్ పాయింట్, శాస్త్రం ఏం చెప్తుందంటే
ఇప్పుడు దేవుడు అని చెప్తా భక్తి. దేవుణ్ణి పట్టుకో, వ్యవహారం లోకంలో చెయ్యి. మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని పట్టుకుంటున్నాం, దేవుడితోటి వ్యవహారం చేస్తున్నాం. మన భక్తి అంటే ఏంటండి? భయంతో కూడిన, బార్గెనింగ్తో కూడిన భక్తే కదా. మనం శాస్త్రం విననంత వరకు ఇంకా అట్లా భయంతో ఉన్న భక్తి ఉండకూడదు. అద్వైతం వింటున్నావంటే భయం పోవాలి. భక్తిలో భయానికి చోటు లేదు, భక్తిలో బార్గెనింగ్ లేదు, బేరం మాట్లాడలేదు. కానీ చూడండి, లోకంలో మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనమే ఈ క్లాసులు రాకముందు మనం కూడా అట్లాగే ఉన్నాం. భయం భయం, దేవుడంటే భయం. ఎందుకు భయపడాలి? లేక నీకు పొంగలి చేయిస్తాను, నీకు పులిహార చేయిస్తాను, మా అబ్బాయిని పాస్ చేయి, నాకు ఆరోగ్యం ఇవ్వు, ఇదే అడుగుతుంటే ఆయన చేస్తుంటాడు అన్నీ. మంచిదే. ఎంతకాలం? ఎన్ని అడుగుతావు? ఎన్ని జన్మలని అడగబోతున్నావు? అందువలన ఇన్ని అడుగుతాం, కానీ నువ్వు నాకు కావాలని అడగచ్చుగా భగవాన్ని. ఇప్పుడు భగవంతుడు అంత శక్తివంతుడైతే, ఓకే, సింపుల్ లాజికల్ క్వశ్చన్, భగవంతుడు అంత శక్తివంతుడైతే వై యూ కాంట్ చూస్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్? ఆ గోపికల్లాగాను, ప్రహ్లాదులాగాను, ధ్రువుడులాగాను. నా అంత లేదండి. లేదంటే అంతే. అవ్వు, ఇప్పుడు అవ్వు, లేక వచ్చే జన్మలోనే అవ్వు. లేదు ఇదే బాగుందంటావా, వెళ్ళు. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. కాబట్టి ఈరోజు విషయం కొంచెం లోతుగా ప్రారంభమైంది. దీనికి కరస్పాండెంట్గా ఆ తర్వాత క్వశ్చన్లు ఎట్లా వస్తాయి, చాలా చక్కటి విషయం ఇది. రేపు చూస్తాం మరలా. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.